నేను 2001 నుండి ఉద్యమం చేసిన. నా పేరు షేర్ మనమ్మ. ఉప్పల్ కాన్స్టిట్యున్సీ. మహిళలు అంటే ఉప్పల్ అంటే మహిళలు. అంత ఉద్యమం చేసినాము. ఫస్ట్ తెలంగాణ రాగానే అవార్డు ఇచ్చిన రైతను కూడా నేనే. ఇప్పుడు మా కేసీఆర్ని అరెస్ట్ చేసిందని మేము భయపడతలేము. కేటీఆర్ని అరెస్ట్ చేసిందని ఇప్పుడు చర్చలు విచారణకు పిలిచినందుకు ఏం భయపడతలేవు. ఎందుకంటే విచారణకు ఎందుకు పిలిచిరంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లేదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేటీఆర్ ఏడ కనిపిస్తలేడని మంచిగానే పిలుస్తున్నారు. పిలిస్తే మేమే హైలైట్ అవుతున్నాం, ఆయన ఏమో హైలైట్ అవుతలేడు. మేము హైలైట్ అవుతున్నాం కాబట్టి మాకేం కాదు, మేము మంచి పనులు చేసినాము. ఈ దానికి ఏమవుతుందమ్మా, ఎన్ని చర్చల కన్నా విలువని. ఇంకా 2 ఏళ్ళు పరిపాలన ఉంది ఆయనది. అన్ని దినాల దాకా ఎంతమంది దొరికితే అంతమందిని విలువని. భయపడే సమస్య లేదు, దాంట్లో కోసం భయపడేటోళ్ళు మేము లేము. అబ్బో తన ఇంట్లో తవ్వు లేదు, అన్నింట్లో లైట్ పెట్టారు. తప్పు చేయనోడు ఎవడు ఉంటాడయ్యా? నువ్వు ఇలా పరిపాలన చేస్తున్నావు, తప్పు చేయకుండానే రాజకీయం చేస్తావా? నీవు దిగిపోకముందే నీవు ఇంక ఎన్ని వ్యతిరేకతలు వస్తావో అది చూసుకో. నువ్వు చేసే పని ఏమన్నా మంచి పని ఉందా? నువ్వు 7 హామీలు అని చెప్పినావు, 7 హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలే. వస్తేనే హైడ్రామా మీద పడ్డావు. హైడ్రామా మీద అందరు తిరగబడ్డారు. అందరు తిరగబడగానే 2 నెలలు ఊకున్నావు. తెలంగాణ బొమ్మల మీద పడ్డావు. ఆడ తిరగబడేటాలకు ఇంకా ఇప్పుడు సన్నబియ్యం అయ్యకు లేదు అని ఏదో అంటారు చూడు. మోట మాట వస్తుంది, మీడియాలో చెప్పొద్దు. ఆ సన్నబియ్యం మీద పడ్డావు. బియ్యం తింటే బియ్యంలో ఉప్పు పట్టదా, కారం పట్టదా, పప్పు పట్టదా, పసుపు పట్టదా? ఏది పట్టదు. ఆ బియ్యం ఏం చేసినావంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి ఇస్తున్నావు. నువ్వు సన్న బియ్యం ఏడ పంట పండించి ఇయ్యలే. అది నీ నగర కర్నూలు జిల్లాలో పంట వండలే, ఎక్కడ తెలంగాణ జిల్లాలో వండలే. అవి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసినావు. ప్రజలకు అంతా బల్బు వెలిగింది, అర్థం చేసుకున్నారు. ఎందుకు ఈ అబద్ధాల మాటలన్నీ? మేము ఏ దానికి భయపడను చూడమ్మా. ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా కేసీఆర్ హరీష్ రావే కాదు, తెలంగాణ నమ్ముకొని ఉన్న వాళ్ళ అందరి మీద చర్చలకు పిలిచినా పోతాం, సమాధానం చెప్తాం. నాకు చదువు రాదు, సంధి రాదు, నన్ను పిలిచినా చెప్తా. కాళేశ్వరంలో కుంభకోణం అయిందని పిలుస్తున్నావు కదా, అదే కాళేశ్వరం కోటేశ్వరం లాగా తెచ్చి 2-3-10 కోట్లు తెచ్చి కాళేశ్వరం కట్టు, ఇంకోటి కట్టు. ఇప్పుడు అంటే ఇక్కడ కరీంనగర్ దిక్కు కట్టిండు కదా, మన నగర్ కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా అంటే కరువుగంటి జిల్లా, అక్కడ డ్యామ్ కట్టు, కొన్ని కోట్లు తెచ్చి కడతాడు. ఎందుకు కట్టాడు? చెప్పులు ఎత్తుకపోతారు అంటున్నాడు ముఖ్యమంత్రి. పోయి ఇంటి ముందర కూర్చుంటే ఏమన్నా అడుగుతారేమని భయపడుతున్నాడు అంటున్నాడు. ఈయన చూస్తే ఎవడన్నా 10 రూపాయలు ఇస్తాడా? అప్పిచ్చే పరిస్థితులు లేదు. అరే అప్పు చేస్తాడమ్మా. 10 మంది పిల్లలు ఉంటారు, ఉపవాసం ఎట్లుంచుతాడు? ఉపవాసం ఉంచాడు. 10 మంది పిల్లల గురించి ఓ సాగుకర్తానికి పోయి 10 రూపాయలు అప్పు తెస్తాడు, పిల్లలను అందరినీ బతికించుకుంటాడు. అట్లా బతికించిండు కేసీఆర్. తెలంగాణ ప్రజలను ఉపవాసం ఉంచలే, రైతు బంధు లేకుండా ఇయ్యలే, కళ్యాణ లక్ష్మి లేకుండా లేదు, ఎస్సీ బంధు లేకుండా లేదు, రైతు బంధు అన్ని బంధులు ఇచ్చిండు. ఎవడన్నా చస్తున్నాడంటే ఓ చెక్కు రాసి ఇచ్చిండు, ఒకటి దవాఖానలు ఉన్నాడంటే ఓ చెక్కు రాసి ఇచ్చిండు, ఓ ఫోన్ కొట్టిండు. నీవేముందయ్యా? ఏముంది? ఒక్క దవాఖాన మందులు కూడా గతిలేవు. ఏం మంచిగా చేస్తుండు? ఇంటి లక్షల మాటలు లేవా? నీకు పెట్టిన పొయ్యికి వచ్చిన గిన్నె పెట్టి వంట చేస్తున్నావు, ఆ వంట చేస్తే కూడా మాడిపోతుంది. నీదేమన్నా పనిపూ సింగారం ఉందా? సింగారం ఉంటే 10 మందిలకు వచ్చి పబ్లిక్లో చెప్పు. ఇవాళ కేటీఆర్ని గదిలిచ్చాము. ఎంత లక్షల జనం వచ్చారు. కేటీఆర్ ఎంత రోడ్లు రద్దీ లేకుండా అయిపోయినాయి. నువ్వు బయటికి వెళ్ళి ఒక్క పిల్ల వస్తే చూడు, నీ కోట్లు వేసిన నీ మంత్రులు వస్తే నేను అడుగుతా. నువ్వు పోస్టులు ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నీ కార్యకర్తలు వస్తారా? ఎందుకు అంటే ఇవన్నీ మా పండుకున్న వాళ్ళని లేపినమ్మ పొగేసి. మాకే మంచి పని, మేమే మంచిగా ఉన్నాం, మేము భయపడే అవసరం లేదు. ఇప్పటికైనా తెలంగాణ, నాకు 70 ఏళ్ళ వయసుంది. తెలంగాణలో అప్పుడు 2001లో అదే గత, ఇప్పుడు అదే గత. 2001లో ఒకటే తెలంగాణ పాట, ఇప్పుడు ఒకటే తెలంగాణ. జై తెలంగాణ అంటే 10 మంది ఎదురాలే. కూర్చున్న తన 3 ఫీట్లు 4 ఫీట్లు ఉండి చెంగ ఎగిరేది కాదు. మేము గలవిప్పి మాట్లాడతాం, మేము భయపడమమ్మా. ఎవరికి భయపడే పరిస్థితులు లేదు. మా కేటీఆర్ ఇప్పుడు వస్తాడు, మేము భయపడేది ఏం లేదు. చేసినవన్నీ సమాధానం చెప్తారు. తోలుకుపోయిన వాళ్ళే మంచితనంగా మళ్ళీ దాకా తోలిపోతారు. మేము ఎందుకు భయపడతామమ్మా?